హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ప్రణవ్ వస్తున్నాడు కదా, సో దానికి పూజ చేసిన డెకరేషన్స్ అంతా లాస్ట్ వీడియోలో చూశారు. సో ఇంకా ఫర్దర్గా ఇంకా లైటింగ్ అంతా కూడా బిగించాల్సి ఉందన్నమాట. సో అవన్నీ చేసిన తర్వాత ఆ క్లిప్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మేము బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్కి. సో ప్రణవ్ అయితే 2:45కి వస్తా అని చెప్పాడు. లగేజ్ అంతా కలెక్ట్ చేసేదానికి లేట్ అవుతుంది. సో అందువల్ల మేము ఇప్పుడు బయలుదేరేస్తున్నాం. కాదు, నాన్నం చెప్పినట్టు 1:30 టైము, అర్ధరాత్రి 1:30 అవుతుంది. అయినా వీళ్ళందరికీ ఏం పనో 1:30కి ఎంత ట్రాఫిక్ జామ్ అంటే 10 నిమిషాల నుంచి ఇదే రోడ్లో ఉన్నాం మేము. కదలను కూడా కదలట్లే వీళ్ళు. ఇంతమందికి నైట్ 1:30కి ఏం పని అంటావు చెప్పు? బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, పలానా ట్రాన్స్పోర్ట్ ఉంది, పలాంది లేదు అని లేదు. అమ్మాయి పిల్లోడు చూడు, 1:30 ఏం చేస్తున్నారు బయట అడగదామా? ఆ పిల్ల కుక్క అయితే ఆ పిల్ల కాళ్ళు ఆడుతుంది. పోయింది, కదులుతుంది అనుకునేటప్పటికి ఇంచు కదులుతుంది, 5 నిమిషాలు ఆగిపోయింది. చూసారు కదా ఈ టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. సో మొత్తానికి మేము ఈ ట్రాఫిక్లోంచి తప్పించిపోయేటప్పటికి పూజకి భలే ఆకలేసేసింది. ఇక డామినోస్ పిజ్జా చూసి ఆపేసాం. ఆకలేసింది, 1 గంటకి పిజ్జా తింటుంది పాప. నేను పీసెస్ ఎప్పుడైనా తిన్నాను, అప్పుడప్పుడు అట్లా తింటాం. ఇప్పుడు ఇంటి పెద్ద 6 పీస్ 4 పీస్ అట్లా ఉంటుందా? 4 పీస్ వచ్చి స్మాల్, 6 పీసెస్ వచ్చి మీడియం, 8 పీసెస్ అనేది లార్జ్. 4 పీసెస్ నాకు కాలిపోతూ ఉంటే నేను ఎలా తింటా ఉంటే నువ్వు వీడియో తీస్తున్నావు అని తిడుతూ ఉందన్నమాట పూజీ. సో ఇక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే మన ప్రాజెక్ట్ నడుస్తూ ఉందన్నమాట. సో అక్కడ ఒకసారి చూసేసి వెళ్దామని చెప్పేసి అక్కడ కాసేపు ఆగాం. లాస్ట్ టైం నేను సైట్ వీడియో పెట్టినప్పుడు ఒక అమ్మాయి అడిగింది 2 బెడ్రూమ్ హౌసెస్ కడుతున్నారా లేదా హోటల్ కడుతున్నారా అని. ఇది హోటల్ కాదు, అన్నీ కూడా 2 బెడ్రూమ్, మ్యాక్సిమం 2 బెడ్రూమ్. ఒక ఫ్లోర్కి 3 బెడ్రూమ్ ఒకటి వస్తుంది అనమాట. మిగతా అన్నీ కూడా 2 బెడ్రూమ్ వస్తాయి. సో ఇంకా సెకండ్ స్లాబ్ జరుగుతూ ఉంది. కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూడాలి. సో 3 బెడ్రూమ్ అండ్ 2 బెడ్రూమ్ లుక్ ఎలా ఉందో తర్వాత చూపిస్తాను. రైట్ సైడ్ దొలుకొని పోయినా మనము. అమ్మా మన ఇద్దరం దిగేద్దాం. నాన్న కారు పెట్టుకొని పడుకుంటాడు, మనం కింద దిగినప్పుడు ఫోన్ చేస్తాం, అప్పుడు వస్తాడు నాన్న. బ్రిడ్జ్ ఎక్కకూడదు, టెర్మినల్ 2కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏ బ్రిడ్జ్ ఎక్కకూడదు. సో మేమేమో లేట్ అయిపోతుందని హడావుడిగా వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ప్రణవ్ ఫోన్ చేశాడు. ఇంకా నేను ఇమిగ్రేషన్లో ఉన్నాను, లగేజ్ కలెక్ట్ చేసుకోవాలని. కాసేపు స్లోగా వెళ్తూ ఉన్నాం. సరే ఇక్కడ కాసేపు ఆగుదామని చెప్పి వెయిట్ చేసేటప్పటికి మేము ఆపాం కదా, ఇక వరుసగా కార్లు 1 by 1 ఆపేశారనమాట. సో ఇక మనల్ని చూసి అందరూ ఆపేశారని ఇంకా మేము బయలుదేరేసాం. సో మేమేంటంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం, కానీ ప్రణవ్కి లగేజ్ వచ్చి మిస్ అయిందంట. సో నేర్చి ఏంటంటే ఆ దోహాలో ఫ్లైట్ చేంజ్ ఉందన్నమాట. ఆ ఫ్లైట్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే లగేజ్ వాళ్ళు చేయలేదు, ఈ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో నుంచి ఈ ఫ్లైట్లోకి షిఫ్ట్ చేయలేదు. సో ప్రణవ్ లగేజ్ అయితే దోహాలో ఉండిపోయింది, ప్రణవ్ ఏమో బెంగళూరుకి వచ్చేసాడనమాట. సో అందుకే లేట్ అవుతుంది, మనం అడ్రస్లు అవన్నీ ఇచ్చేదానికి లేట్ అవుతుంది. పాపం నాన్న ఇక్కడ వీళ్ళ బాధలు చూడలేకపోతున్నాను. దాదాపు 50 మెంబర్స్ దాకా లగేజ్ రాలేదు. వాళ్ళు ఏంటంటే అయ్యో మాకు బట్టలు లేవు, లేదో మేము ఏదో మీటింగ్కి వెళ్ళాలి, లేకపోతే అన్నీ దానిలోనే ఉన్నాయో అని ఇట్లా గోల పెడుతూ ఉన్నారు నాన్న అందరూ. వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. పాపం ఒక ఆయన అయితే ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది మార్నింగు, నేను వెళ్ళాలనుకున్నాను, జస్ట్ బట్టలు కూడా లేకుండా చేశారు అని చెప్పి అరుస్తూ ఉన్నారు అని చెప్పి
ఒక్కొక్కరు బాధలు చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏంటంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు నేను డిపార్చర్లోకి అయితే ఇంతవరకు వెళ్ళలేదు, ఓన్లీ అరైవల్కి వెళ్ళాను. డిపార్చర్ ఇలా ఉంటుంది అనమాట. డిపార్చర్లో అంత డెకరేషన్ ఏం లేదు, కానీ అరైవల్స్లో బాగుందనమాట. సో అరైవల్స్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పూజ ఏంటంటే సరే మనం వెయిట్ చేద్దాం ఇక్కడ ప్రణవ్ వచ్చేంత వరకు అంటే, ప్రణవ్ ఫోన్ చేస్తుంటే ఏంది పాప నువ్వు నాన్న మార్చి ఫోన్ చేస్తూ ఉన్నారు, నాకేమో ఇక్కడ పని అవ్వట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సరే ఇంకెందుకు వాడిని డిస్టర్బ్ చేయడం, వాడే ఫోన్ చేయని, మనం అలా ఇలా తిరుగుతూ ఉన్నాం అని చెప్పి పూజీ నేను అలా. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఇంత పొడవుగా ఉన్న ఎస్కలేటర్ చూడడం. సో చాలా హైట్ ఉందన్నమాట. నార్మల్గా ఒక ఫ్లోర్కి ఉంటుంది, ఇది 2 ఫ్లోర్కి ఒకటిగానే ఉంది. సో మొత్తానికి పైకి వెళ్ళాం. పైకి వెళ్తే మాత్రం అక్కడ అరైవల్ మనం చూడొచ్చు. సో అరైవల్ డెకరేషన్ అంతా కూడా మనం చూడొచ్చు. నాకైతే సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి పైకి ఎక్కుతూ ఉన్నాం. అక్కడ నిజంగా ప్లాంటేషన్ అయితే నిజంగా లాస్ట్ టైం మనం ప్రణవ్ని డ్రాప్ చేసినప్పుడు కూడా మీకు చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువగా ఖర్చుపిచ్చ లేకుండా ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టి చాలా బాగా చేశారు. గ్రీనరీ బాగుంది అరైవల్లో, డిపార్చర్లో అంత లేదు కానీ అరైవల్లో బాగుంది. డిపార్చర్లో మొత్తం కూడా బ్యాంబూతో జస్ట్ ఒక ఇదిలాగా చేసి పెట్టారనమాట. బౌల్స్గా బ్యాస్కెట్లుగా చేసి పెట్టారు. ఇక్కడైతే ఎక్కువగా బెల్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా. మొత్తం లైటింగ్, గ్రీనరీ, బ్యాంబూ దీంతో నిండిపోయింది అన్నమాట మొత్తం అరైవల్స్ అంతా కూడా. సో నేను లాస్ట్ టైం చూపించినప్పుడు మొత్తం లోపల బయట అంతా చూపించాను. లోపల ప్రణవ్ని షూట్ చేసుకురమ్మన్నాను. చూసారు కదా, పైన జస్ట్ మనం మంచం అల్లినలాగా బ్యాంబూతో చేశారు. అక్కడే కూడా మనకు చెట్లంతా కూడా అక్కడే పెట్టారు. ఇంకా లోపల చాలా బాగుంటుంది. సో ప్రణవ్ చాలా కవర్ చేశాడు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే. మనకు జస్ట్ ఇక్కడ ఓన్లీ ఇదే ఎంత బాగుంటే లోపల ఎంత బాగుంటుందో అనిపించింది. నిజంగా చాలా బాగా చేశారు. ఇలాంటి ఎయిర్పోర్ట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. మనం ఎక్కడ చూసినా ఇంత అందంగా ఎక్కడా కనిపించలేదు. అది కూడా టెర్మినల్ 1 లాగా టెర్మినల్ 2 చేయకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేశారు. ఎందుకో చాలా బాగా అనిపించింది. తర్వాత ఏంటంటే మళ్ళీ పూజ ఉండి ప్రణవ్ కాల్ చేద్దాం, వచ్చేస్తున్నాడేమో అంటే, ఎందుకు పూజ ఇలా విసిగిస్తూ ఉంటావు, జస్ట్ మనం అక్కడ కూర్చొని వెయిట్ చేద్దాం రా అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. అంత లోపలికి కొంతమంది వచ్చారు. బట్ బయట ఊరికే చూపించడానికి షోకి క్లోజ్ ఏం కాదు, అదిగోమా గోడ మామూలు తెల్లగోడ లేదు. ఒరే నీ కళ్ళు కనిపించలే నీకు దీని మధ్యలో ఏమేస్తున్నారు దూరంరా. అది మామూలు గోడ, ఇది ఇనుము రాడ్లతో ఊరికే బొమ్మల్లాగా. ఇది కూడా నువ్వు దగ్గర ఏడన్నా డిజైన్ చేసి ఇట్లా. పూజీ మొత్తం ప్లానింగ్ ఇస్తుంది కదా, సో తను ఇంటర్న్షిప్ చేస్తుంది. సో ఆ ప్లానింగ్లో నేను చెప్తూ ఉన్నాను అనమాట, ఇలాంటిది ఎక్కడైనా వాడు అని చెప్పి. ఏదో ఒక దుబాయ్కి సంబంధించిన వాళ్ళ హౌస్ డిజైన్ చేస్తూ ఉన్నారు. సో దానికి చెప్పాను అనమాట, ఎక్కడైనా ఇలాంటిది అవకాశం ఉంటే వాడు అని చెప్పి. తర్వాత ఏంటంటే మేము వచ్చేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే వెయిట్ చేయాల్సి వచ్చిందని కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, చెత్త కుప్ప కూడా ఉందన్నమాట. మొత్తం వేస్టేజ్ అంతా అక్కడ పెట్టున్నారు. లోపలికి అదే బయట వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. కానీ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ పాత్ అంతా కూడా ఫ్రీగా ఉండడానికి చూస్తూ ఉన్నారు. కానీ అందరూ చాలా రోజుల తర్వాత చూసిన ఆరాటంలో లోపలికే వెళ్ళి పాపం వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నారు. ఇక్కడ పాపం ఒక ఆవిడ కుక్కను తీసుకొచ్చి మరీ వెయిట్ చేస్తూ ఉంది. అదే అంటున్నాను పూజతో, దీన్ని లోపలికి అలవ్ చేశారా, ఇది షిట్ పోతే ఎట్లా అని అడుగుతూ ఉన్నాను అనమాట.
సో అలౌ చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు, అవన్నీ ట్రైన్డ్ కదా, ఎట్లా అంటే అట్లా పోవు అని చెప్తూ ఉంది. ఆవిడైతే పాపం వెయిట్ చేసి కూర్చుండిపోయిందన్నమాట. దాంతోపాటు ఆ కుక్క కూడా కూర్చుండిపోతూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి మొత్తం కూడా వాళ్ళని అక్కడే ఆపేస్తున్నారు వచ్చిన బంధువులందరూ కూడా. ఇక్కడ ఈ బుడ్డోడైతే బాత్రూమ్ అర్జెంట్ అని చెప్పి చేయి పట్టుకొని మరీ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యో అర్జెంట్ లేకపోతే ఇక్కడే పోసేస్తానని చెప్పి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ప్రణవ్ వచ్చే లోపల ఇది టైం పాస్. ఇందాక చెప్పాను కదా ఆవిడ నిల్చొని కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చునేసిందని చెప్పి. ఇంత అర్ధరాత్రి అప్పుడు కూడా పాపం అది నిద్ర లేపి తీసుకొచ్చినట్టుంది దాన్ని కూడా ఇంటి దగ్గర ఒక్కదాన్ని వదలలేక. సో యానిమల్ లవర్స్ అంటే ఇలానే ఉంటారేమో అని అనిపించింది. తర్వాత ఈ పాట్ ఎంత పెద్దదిగా ఉందో చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇంత పెద్ద పాట్ని. సరే పూజ ఏంటంటే అట్లా సైడ్ వెళ్ళి కూర్చున్నారు, అమ్మ ఎంతసేపు నిల్చుకుంటామనింది. సరే మేము అటువైపు కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎదురుగా ఒకరు చూస్తే అమ్మాయి పడుకోండేది లగేజ్ లాగా ఉంది, ఒకసారి చూడండి ఎలా ఉందనేది. అలా కూర్చొని ఉంటే ఇక్కడ వేరే దేశం వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటో ఒక ప్రేయర్ లాగా అనుకున్నా, కానీ సాంగ్ ఏదో పాడుతూ ఉన్నారు. ఆ సాంగ్ అందరూ పాడిన తర్వాత వాళ్ళు బయట వెళ్ళారనమాట. మొత్తానికి ఇండియా చూడడానికి వచ్చామని మాత్రం చెప్పారు వీళ్ళు. మొత్తానికి మనం తీర్థయాత్రలు పోయినప్పుడు గ్రూప్గా వెళ్ళినట్టు వీళ్ళు కూడా మన ఇండియాని చూడడానికి ఇలా గ్రూప్గా వచ్చేసారనమాట. చాలా ఒక్కొక్కరు 4-5 సూట్ కేసులు వేసుకొని మరి దిగిపోయారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ వ్లాగ్ చూద్దాం. ఎలా అనిపించింది ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.